శ్రీ కనక మహాలక్ష్మీదేవ్యే నమ. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయం విశాఖపట్నంలో గురుజుపేటలో ఉన్నది. ఆ యొక్క ఆలయం యొక్క విశేషం ఏమిటి అంటే, పూర్వము సుమారు 150 సంవత్సరముల క్రితం ఒకరి యొక్క స్వప్నమున కనిపించి, సాక్షాత్తు ఇక్కడ ఉన్నటువంటి ఈ బావిలో కనుక నేను నిక్షిప్తమై ఉన్నాను, నన్ను తీసి అర్చన చేయవలసింది అని చెప్పేసి అమ్మవారు చెప్పి ఉన్నారని, మరియు ఆ వెంటనే అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఈ యొక్క బావిలోంచి తీశారు. అమ్మవారు ఉత్పన్నం అవటమే ఆ బావిలోంచి తీసినప్పుడే ఒంటి చేతులతో శాంతి స్వరూపిణిగా ఒక చేతితోటి కమల పుష్పం యొక్క ఇది ధరించి ఉన్నది. అలాగే తీసి ఆ యొక్క అమ్మవారిని అక్కడ పెట్టి అప్పటి నుంచి కూడా ఆరాధన చేస్తున్నారు. ఈ యొక్క అమ్మవారి యొక్క విశేషం ఏంటంటే, పంచభూతాలు కూడా అమ్మవారిని ఎప్పుడూ సేవిస్తూ ఉంటాయి. అలాగే ఈ యొక్క అమ్మవారికి ఏంటంటే స్వయం పూజా క్షేత్రం. ఎవరైనా సరే అమ్మవారిని రావచ్చు. సుప్రసిద్ధంగా స్వతహాగా అమ్మవారిని భక్తుల యొక్క స్వహస్తాలతో పూజ చేసుకునేటువంటి అవకాశం మన యొక్క దేవాలయంలో ఉంది. అలాగే అమ్మవారిని పంచభూతాలు కూడా సేవిస్తూ ఉంటాయి. ఈ యొక్క అమ్మవారి యొక్క దేవాలయం పైన కప్పు ఉండదండి. ఈ యొక్క విశేషం ఏంటంటే, ఎప్పుడు ఎల్లవెళ్ళ కూడా పంచభూతాలు సేవిస్తూ ఉంటాయి. అలాగే ఇంకొక విశేషం ఏంటంటే, అమ్మవారికి తలుపులు వేయటం అనేటువంటిది ఉండదు. అమ్మవారు ఎప్పుడూ కూడా కటకటాల లోపలే ఉంటారు. అమ్మవారికి బంధించడం ఉంటుంది. ఎవరొచ్చినా చక్కగా చేసుకోవచ్చు. ఉత్తరాంధ్ర వాళ్ళందరూ కూడా అమ్మవారిని ఒక ఇంటి కలపబండి, ఇంటి ఇలవేలుపుగా భావించి వారు ఏ వస్తువు కొనుక్కున్నా సరే, వాళ్ళ ఇంట్లో కొత్తగా ఒక వివాహం చేస్తే ఫస్ట్ మొదటి శుభలేఖ తీసుకొచ్చి అమ్మవారికి ఇవ్వటం, అలాగే ఒక చీర కొనుక్కున్నా సరే పట్టుకొచ్చి ఆ యొక్క చీర అమ్మవారి దగ్గర పెట్టడం, ఒక బంగారపు వస్తువు కొనుక్కున్నా సరే తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టడం అనేటువంటిది చాలా కుటుంబాల్లో ఆనవాయితీ ఉంది. తండోపతండాలుగా కూడా వచ్చి అమ్మవారికి అలా సమర్పించుకుని అమ్మవారి దగ్గర ఆశీస్సులు పొంది వెళుతూ